ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా క్యాబేజ్ మొత్తం తుండుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి కారం కూడా వేసేసుకుందాం. ఇందులోకి గరం మసాలా కూడా వేసుకుందాం. ఇందులోకి 4 స్పూన్ల మైదా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మనము మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకుందాం. చూసారా, కొంచెం కొంచెం తీసుకొని మనం బాల్స్ లా తయారు చేసుకుందాం. ఒక సైడ్ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను హీట్ కోసం. ఇలా మొత్తం బాల్స్ అన్ని తయారు చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు బాల్స్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు మనము వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. బాగా క్రిస్పీగా వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చూసారా, ఇలా కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇందులోకి మళ్ళీ కొన్ని బాల్స్ వేసేసుకుందాం. ఇలానే మొత్తం బాల్స్ అన్ని మనము వేయించుకోవాలి. చూసారా, ఇలానే మొత్తం బాల్స్ అన్ని వేయించుకొని పెట్టేసుకోవాలి. మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఇందులోకి వెల్లుల్లి చిన్నగా తరుక్కొని వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగనవసరం లేదు.
ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము సాస్లన్నీ యాడ్ చేసేసుకుందాం. ముందుగా 2 స్పూన్ల వెనిగర్ వేసేసుకుందాం. ఇందులోకి 2 స్పూన్ల బ్లాక్ సోయా సాస్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు 1 స్పూను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుందాం. టమాటో సాస్ కూడా 1 స్పూను వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్న ఒక బౌల్లో అందులోకి వాటర్ వేస్తూ మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లవర్ వాటర్ వేసేసుకుందాం. మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే అండి, సింపుల్గా ఎమ్మీ గోబీ మంచూరియా రెడీ. ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేసేయవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.